సత్యసాయి జిల్లాలో ప్రజలకి బెస్ట్ పోలీసింగ్ అందించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆఫీసర్స్ అందరితో కలిపి టీం వర్క్ చేస్తున్నాం. ఏదైతే బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రోడ్ యాక్సిడెంట్స్, గాంజా, తర్వాత గ్యాంబ్లింగ్ అండ్ ఇల్లీగల్ శాండ్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ ఇలాంటివన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వాటిపైన టీమ్స్ ఫామ్ చేసి వర్కౌట్ చేయడం జరుగుతుంది. అలాగే బార్డర్ పోలీస్ స్టేషన్లో అలర్ట్ చేస్తున్నాం. బార్డర్ సిబ్బందికి కొన్ని ఇబ్బందులు, పుట్టపర్తి చుట్టుపక్కల కూడా గాంజా అనేది వాడకంలో ఉందని చెప్పి సమాచారం వస్తుంది. ఇప్పటికే ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 20-30 మంది పిల్లల్ని అంటే టీనేజర్స్ అండ్ యంగ్స్టర్స్ గాంజా సేవిస్తున్న వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరిగింది. కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. రిహాబిలిటేషన్ సెంటర్కి పంపడం జరిగింది. ఇంకా మర్డర్ కేసెస్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రోడ్ యాక్సిడెంట్స్, SC/ST POA కేసు, తర్వాత మిస్సింగ్ కేసెస్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. వాటిల్లో కూడా మంచి పురోగతి తీసుకురావడం కోసం టైం టు టైం క్రైమ్ రివ్యూస్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ఒకే క్రైమ్ మీటింగ్ కాకుండా 2-3 ప్లేసుల్లో క్రైమ్ మీటింగ్ పెట్టి తద్వారా కేసుల యొక్క త్వరితగతిన పరిష్కరించి యూఏ కేసులు తగ్గించాలనే లక్ష్యంతో కూడా ముందుకు స్టేషన్స్ లేవు. సో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అనేది మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోయినా కూడా కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ పర్పస్తో నియమించి చేయడానికి కృషి చేస్తాం. కొంచెం సిబ్బంది బిఫోర్ ఎలక్షన్స్ అటాచ్మెంట్లో అటు ఇటు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ మినిమం స్ట్రెంత్ ఉండే విధంగా కొంచెం స్ట్రెంథన్ చేసి విల్ వర్క్ ఫర్ దట్. గంజాయి ఎస్పెషల్లీ వస్తుంది ఏంటంటే సమాచారం ధర్మవరం ఏరియాలో రైల్వే స్టేషన్ ద్వారా, అంటే అక్కడ నుంచి తీసుకురావడం అనేది. తర్వాత కదిరి ఏరియాలో కొంత, ఇంకా హిందూపూర్, ఎస్పెషల్లీ హిందూపూర్లో అయితే మనకి కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటూ వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా కొంత సమాచారం వచ్చింది. వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, విల్ వర్కౌట్. టీమ్స్ ఫామ్ చేసుకుని చేయాలి. ఎందుకంటే దానికి కొంత ఆ టీంకి కొంచెం స్ట్రెంథన్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, గాడ్జెట్స్ ఇవన్నీ ఉంటేనే దట్ టీమ్ కెన్ వర్క్ ప్రాపర్లీ. సో అది చేయడానికి కూడా మేము కృషి చేస్తాం. అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పోలీసు దీనిపైన వర్కౌట్ చేయడం జరిగింది. రీసెంట్గా నల్లమడలో కూడా పెద్ద ఎత్తున లిక్కర్ని సీజ్ చేయడం మీరు కూడా చూశారు. అట్లాగే గోరంట్ల ఏరియా, చిలమత్తూరు అండ్ వాటెవర్, రొళ్ళ, రొద్దం, పెనుగొండ అండ్ మడకసిరలో అయితే అమరాపురం, ఆ ప్లేసెస్లో కూడా మనం ఎక్కువగా ఈ లిక్కర్ని కర్ణాటకది, అయితే అమ్మడగూరు, అట్లా బార్డర్స్, తనకల్లు, NP కుంట ఇలాంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం ప్రత్యేకంగా పెట్టుకొని కర్ణాటక నుంచి మనకి లిక్కర్ అనేది రాకుండా ఈ బార్డర్ పోలీస్ స్టేషన్ మీద ఒక దృష్టి పెట్టి వాటిని ఒక ప్రత్యేకంగా రివ్యూ చేద్దామని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.